ఇంగ్లాండ్తో మూడో టెస్టు మ్యాచ్కి ముందు టీమిండియాకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయం బారిన పడ్డాడు. అతడి వెన్ను గాయం తిరగబెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్తో మిగిలిన 3 టెస్టు మ్యాచ్లకు అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఎన్సీఏలో చేరనున్నట్లు తెలుస్తుంది. విశాఖ వేదికగా జరిగిన 2వ టెస్టు మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు లగేజ్ ను 3వ టెస్టు మ్యాచ్ జరిగే రాజ్కోట్ కు పంపించారు. అయితే శ్రేయస్ అయ్యర్ లగేజ్ ను మాత్రం ముంబైకి పంపించినట్లు సమాచారం. దీంతో అయ్యర్ మళ్లీ ఐపీఎల్ ద్వారానే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్తో జరిగిన 2 టెస్టు మ్యాచ్లోని శ్రేయస్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. 4 ఇన్నింగ్స్లు ఆడిన అతడు కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో అయ్యర్ గాయంతో జట్టుకు దూరం అవడం గమనార్హం. ఇక స్టార్ ఆటగాళ్లు వరుసగా జట్టుకు దూరం అవుతున్న వేళ నిరాశలో ఉన్న టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా ఇంగ్లాండ్తో వైజాగ్ వేదికగా జరిగిన 2వ టెస్టు మ్యాచ్ కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరిగే 3వ టెస్టు మ్యాచ్ కి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ముంబై విమానాశ్రయంలో రాహుల్ సందడి చేశాడు. విమానాశ్రయంలో పలువురు అభిమానులకు రాహుల్ సెల్ఫీ కూడా ఇచ్చాడు. దీంతో రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తుంది. 3వ టెస్టు మ్యాచ్ లో రాహుల్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఇంగ్లాండ్ తో జరిగే తదుపరి 3 టెస్టు మ్యాచ్లకి ఈ రోజు రేపు జట్టును ప్రకటించే అవకాశం